తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను జూన్ 1 నుంచి జూన్ 3 వరకు జిల్లాలో ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పిలుపునిచ్చారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ద ఉత్సవాల సందర్భంగా మాట్లాడుతూ కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిందని తెలిపారు. దేశం తెలంగాణ వైపు చూసే విధంగా తెలంగాణ సంపదలను ఆస్తులను కేసీఆర్ తెలంగాణకు అందించారని తెలిపారు. అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దెరెక్కిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి హామీలను అమలు పరుస్తామని, ప్రజల తరపున పోరాటానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. శైలిలో ఉద్యమాన్ని నడిపించి మొక్కవోని ధైర్యంతో పిడికెర మందితో ప్రారంభించినటువంటి తెలంగాణ ఉద్యమం ఈరోజు లక్షలాదిగా ఇన్వాల్వ్ అయ్యి ప్రాణత్యాగాలు ఎంతోమంది చేసిన తర్వాత తాను కూడా ప్రాణానికి లెక్క చేయకుండా ఈరోజు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని ఎంతో ఆరాటపడి ఈ రాష్ట్రాన్ని దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దే. ఈరోజు కేసీఆర్ గారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల కరెంటు కానీ, సాగుకు నీరు కానీ, భగీరథ నీళ్లు కానీ ఇచ్చిన ఘనత కేసీఆర్దే. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, నర్సింగ్ కాలేజీలు కానీ మరి వీటన్నింటి మీద శ్రద్ధ వహించి మరి చేసినటువంటి ఘనత కూడా వారిదే. గొప్ప కార్యక్రమాలు ఎన్నో చేసి ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఆదర్శంగా నిలబెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారిది. హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని, ఈరోజు కొత్త సెక్రటేరియట్ భవనాన్ని, అదే రకంగా రాష్ట్రంలో ఈరోజు ఎంతో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.